మహిళని ఎప్పుడైతే మోసం చేస్తారో ఆ గవర్నమెంట్ నిలబడదు. ఏ ప్రభుత్వం మహిళలు కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓట్. ఇంట్లో ఎవరిని వేయనీరు వాళ్ళు. ఓకే, మహిళని ఇబ్బంది పెడితే అసలు ఓట్లు పడవు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు అని. హస్బెండ్ ఆన్ చేసిన కుటుంబాన్ని ఒక సంక్షేమంగా తీసుకెళ్లేది మహిళ. ఏ బడ్జెట్ లో ఎంత పెట్టుకొని ఎలా నడపాలి. కింగ్ మేకర్ అయితే వైఫై అంటారు అంతే. సో అది ఎక్కడ నువ్వు ఆవిడని అప్సెట్ చేసినా ఇది ఇస్తామని అది ఇస్తాని అది డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. మహిళల గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఒక ఉమెన్ గా పాలిటిక్స్ లో ఉన్నారు, అనేక సమస్యల మీద మీరు కొట్లాడిన సందర్భాలు, మీరు డైరెక్ట్ మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు దాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటున్నారు? మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ డిసప్పాయింట్మెంట్ అన్ని ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంతా మేము వెళ్తుంటే మాకు తెలుస్తుంది మహిళల ద్వారా. సో వాళ్ళు ఎప్పుడు చెప్పేది గత ప్రభుత్వంలో కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అది జరగలేదు. ఈ ప్రభుత్వంతో ఆశ పెట్టుకొని ఉన్నాము, ఈ ప్రభుత్వం కూడా ఉన్న ఇల్లే పీకేస్తుందేమో అని. సండే వచ్చిందంటే సాటర్డే సండే వచ్చిందంటే ఏ హైడ్రా ఎప్పుడు వస్తారో ఏం కొట్టేస్తారో అని భయంలోనే బతుకుతున్నారు ప్రజలు. సో నీ గ్యారంటీలేమో కానీ ఇల్లు భోజనానికే దిక్కు లేకుండా చేసేటట్టున్నాడు. ఆర్థిక భారం వేసేస్తున్నారు మన రాష్ట్రం మీద. ఏ ఎంప్లాయీస్కి శాలరీస్ సరిగా పోవట్లేదు, పెన్షన్లు సరిగా పోవట్లేదు, అన్ని ఇబ్బందుల్లోనే పెట్టున్నారు. సో 2 years లో వాళ్ళకి ఇక ఇంట్లో నిండా ఉండే కుండ ఈరోజు తడుక్కుంటున్నారు జనాలు. ఆ సిచ్యువేషన్లో పెట్టేశారు జనాల్ని. సో ఆ ప్రజలు అలాగో డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు ఇది నిలిచే గవర్నమెంట్ కాదు, అది 3 ఏళ్ల తర్వాత పడిపోయే గవర్నమెంట్. ఈ 3 ఏళ్ళు వాళ్ళు కష్టపడి కాపాడుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసే 3 ఏళ్లలో ఎంత దండుకోవాలో అంత దండుకుందామని తయారైపోయినారు. అంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు నష్టపోయినదంతా కూడా జూబ్లీహిల్స్ రూపంలో బీజేపీ మీలాంటి వ్యక్తులను ఎన్నుకోవడంలో చూపిస్తారు అనేది మీకు నమ్మకం? ఇప్పుడు ఇది అంటే ఇది ఎలక్షన్ ఎట్లొచ్చినా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ వల్ల ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎవరికి ఓటు వేస్తే కరెక్టో ఆలోచించుకొని, ఫ్యూచర్ గవర్నమెంట్ ఏముంటే బాగుంటుందని ఆలోచించుకొని, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలని ఆలోచించుకొని వేస్తే బాగుంటుంది. తప్పకుండా ఈసారి అందరూ ఆలోచించి బీజేపీకే వేస్తారు. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీర్తిరెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఇక్కడ టికెట్లు అడుగుతున్నారు, లేదంటే స్థానికంగా ఆ సమస్యల మీద మీకున్న అర్హత ఏంది అని అంటే ఏం చెప్తారు? స్థానికంగా మేము ఇక్కడే పుట్టి పెరిగాము, మాకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో సమస్యల మీద అవగాహన ఉంది. మీ నేటివ్ ప్లేస్ ఇక్కడేనా మ్యామ్? బర్త్ ఇక్కడేనా? ఇక్కడే పుట్టి పెరిగింది. ఓకే. సో అవగాహనకి ఉంది, మాకు ఏం జరుగుతుంది, ఏమి అవుతున్నాయి అన్నీ అవగాహన ఉన్నాయి. సో వాళ్ళ సమస్యలు మేము ఏమన్నా ఎన్జిఓ ద్వారా చేసిన ప్రోగ్రామ్స్ కూడా కాన్స్టిట్యున్సీకే కొన్నేళ్ల నుంచి చేస్తున్నాము. సో ఆ చేస్తూనే ఇంకొంచెం మెట్టు పెరిగి చేయాలనే నేను పాలిటిక్స్లో రావడం జరిగింది. డెఫినెట్గా నాకున్న అవగాహన బీఆర్ఎస్ క్యాండిడేట్ని కంపేర్ చేసుకుని ఇటు కాంగ్రెస్ క్యాండిడేట్ని కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే మీకు ఎక్కువ తెలుసు అని అంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో లేదంటే జిల్లాల వారిగా జనాలలో జూబ్లీహిల్స్ అని అంటే ఒక బాగా రిచ్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీహిల్స్ అని ఉంది కానీ అసలు జూబ్లీహిల్సే లేదు అందులో. ఉన్నవన్నీ బస్తీలు, కాలనీస్, కొంచెం స్లమ్స్, కొన్ని కాలనీస్ ఉన్నాయి. సో మోస్ట్లీ బస్తీలే ఎక్కువ. అంటే మనం సినిమాలలో చూసేటట్టు చాలా అలాంటిది లేదు, అసలు లేదు. అన్ని సమస్యలతో ఉన్న జూబ్లీహిల్స్ అది. ఎన్నో ఏళ్ల నుంచి దాన్ని కాన్సన్ట్రేట్ చేసిన ఆదిని లేడు. ఇప్పుడు కూడా సమస్యలు అట్లనే. ఒక వర్షం పడితే ఒక మోకాళ్ళు లోతు నీళ్లు మునిగిపోయి ప్రజలు నడవాల్సింది 10 minutes వర్షం. అది ఆ సమస్యలు ఇప్పటి వరకు తీర్చిన వాళ్ళు లేరు. ఆ ఇష్యూస్ రెక్టిఫై చేయడానికి స్టేట్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అవ్వాలా, పెద్ద డ్రైన్ సిస్టమ్స్ తీసుకోవాలా. ఎప్పటి నుంచో పర్మిషన్స్ ఇచ్చి నాలాలు కబ్జా చేసేసి ఇల్లులు కట్టేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు మళ్ళా నాలా అనగానే వాళ్ళకి భయం ఏంటంటే హైడ్రా వచ్చేస్తే కొట్టేస్తారు. సమస్య తీరాలంటే దానికి ఫస్ట్ ప్రజలు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసి ఆ నాలాలు వేసే పెద్ద పెద్ద నాలాలు వేస్తే కానీ సమస్యలు తీరవు. నీకు ప్రాబ్లం సాల్వ్ చేసే ఇది ఉంటే దాన్ని అదేమంటారు
ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి హౌ డు ఐ సాల్వ్ అంటే ఇదివరకు పాలించిన ఎమ్మెల్యేలకు ఇంట్రెస్ట్ లేదంటారా? అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఇంట్రెస్ట్ ఉంటే అయ్యేవి కదా. ఇప్పుడు ఆ సమస్యల గురించి మేము మాట్లాడే పరిస్థితి వేరేగా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. సమస్యలు ఉన్నాయనే కదా ఇప్పుడు ఇంకా డిస్కస్ చేస్తున్నాం మనం. సో సమస్యలు ఇప్పటివరకు తీరలేదు, వాళ్ళు అట్లనే 10 ఏళ్ల పైన భయపెట్టే అక్కడ వాటర్ ఇష్యూ ఉంది. ఆ డ్రైన్స్ చిన్న చిన్న డ్రైన్స్, అప్పట్లో ఉన్న డ్రైన్స్ అవి నీళ్లు పోవు, వస్తే కార్లు బైకులు కూడా కొట్టుకుపోతాయి, అంత ప్రవాహం ఉంటుంది అక్కడ. అంటే 10-12 ఏళ్లుగా బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి హయాంలో జరగని అభివృద్ధిని ఒకవేళ రేపు పొద్దున మీరు అభ్యర్థిగా గెలిచి మీకు టికెట్ వస్తే దాన్ని ఎట్లా చేద్దాం? అదే అంటారు, చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఫోకస్ చేసి చేయాలి. ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని వచ్చేసారు అందరు మినిస్టర్లు వచ్చేసి హడావిడి చేస్తున్నారు అక్కడ. ఇన్ని రోజులు శిలాఫలకాలు వేసేసి గబగబా శాంక్షన్లు చేసి, శాంక్షన్లు పేరుకి పేపర్ల మీదే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్పొచ్చాడో ఆ శాంక్షన్, ఆ గ్యారంటీ కార్డులే ఇప్పుడు పని చేయట్లేదు. ఇప్పుడు ఈ శిలాఫలకాలు అలాగే ఉంటాయి, ఏమి జరిగే పనులు కాదు. ప్రజలకి తెలుసు ఇది ఓ మోసపూర గవర్నమెంట్ అని. ఇప్పుడు హడావిడి చేసేసి గ్రేవ్ యార్డ్ శాంక్షన్ చేసినారు, రాత్రికి రాత్రి జియో అన్నారు. ఒక్కడు అక్కడ పగలు కొడితే మేమందరం ధర్నాకు పోతే ఆడ ఒక్కడి దగ్గర జియో లేదు. ఏ జియోతో వచ్చి చేస్తున్నారు, పగలు కొడుతున్నారు. గుడి సెంటిమెంట్ చాలా మందికి, అది ఎన్నో ఏళ్లుగా ఉన్న గుడి, పెద్దమ్మ తల్లి గుడి అక్కడ మన బంజారా హిల్స్లో ఇష్యూ అయినప్పుడు అది ఏ జియోతో మళ్ళీ నైట్ పగలు కొట్టేశారు. అంటే గుడికి జియోలు అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు పగలు కొడతారు. దీనికి మాత్రం అంటే దేవుడికి మనిషి ఉండడానికి గ్యారంటీ లేదు. డెఫినెట్లీ గ్రేవ్ యార్డ్స్ అవసరము, బట్ ఎక్కడ అవసరము? రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో అవసరమా? 2500 గజాల్లో సరిపోద్దా ఎక్కడైనా గ్రేవ్ యార్డ్? 2500 గజాల్లో ఎన్నని మీరు అసలు ఈ నియోజకవర్గాన్ని ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది కూడా మీరు చెప్పే నాయకులకు కూడా మేబీ అంత ఐడియా లేకపోవచ్చు. అదే కదా మీరు చెప్పి నాయకులనే అడగాలి మీరు వెళ్ళి. అంటే బీజేపీకి ఒక పర్టికులర్ షెడ్యూల్ లాంటిది, టైం టేబుల్ లాంటిది ఉంది కదా ఈ నియోజకవర్గంలో, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి? డెఫినెట్లీ మేము సమస్యల అవగాహన ఉంది మాకు, గ్రౌండ్ లో తిరుగుతుంటాం కాబట్టి ఏ బస్తీలో ఏం సమస్య ఉంది అన్నది మాకు ప్రతి దగ్గర నోటీస్ లో ఉంటది. ఆ నోటీస్ లో ఉన్నంత వరకు మా ఎంపీ ఫండ్స్ మేరకు కిషన్ రెడ్డి గారి హయాంలో ఎంతవరకు చేయగలమో అంతవరకు మేము 8 ఏళ్లగా నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను కొన్ని ఏళ్ల నుంచి ఎంపీ ఫండ్స్ ఏమున్నాయో మేము అందరం ఫాలోఅప్ చేసి ఎంపీ ఫండ్స్ నుంచి శాంక్షన్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంపీ లాట్స్ నుంచి ఇక్కడ చాలా నిరంతరం విమర్శిస్తుంది కదా. బీజేపీ నుంచి ఒక్క సింగిల్ వన్ ఎంపీ రాలేదు, ఈ రాష్ట్రంలో వాళ్ళ పాత్ర లేదు. రాకుండానే మీకు ఇంత అభివృద్ధి అయిపోయిందా? రాష్ట్ర అభివృద్ధి సెంట్రల్ ఫండ్స్ మీరు ఇచ్చే బియ్యంలో కూడా సెంట్రల్ ఫండ్ ఉంటుంది. మీరు సెంట్రల్ ఫండ్ లేకుండా ఎట్లా అభివృద్ధి అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఎంత అభివృద్ధి అవుతున్నాయి. ఇది అభివృద్ధి మీరు సెంట్రల్ ఫండ్, మీరు ఇచ్చే 2 బెడ్రూమ్ హౌస్ లో కూడా సెంట్రల్ ఫండ్ ఉంది, ప్రతి దాంట్లో సెంట్రల్ ఫండ్ ఉంది. కానీ వీళ్ళు అసలు ఈ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి రాదు, ఎంతసేపు మేమే ట్యాక్స్ రూపంలో మనమే వాళ్ళకి కడతాం అన్నట్టు మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనాలా? మీరు ఏదో రకంగా మభ్యపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి దీంట్లోకి వచ్చేస్తున్నారు వీళ్ళ అధికారంలోకి. దీన్ని ఏదో రకంగా లాగుతున్నారు అంతే బండిని. 5 ఏళ్లే ఉంటామని తెలుసు వాళ్ళకి, ఈ 5 ఇయర్సే వాళ్ళు ఉండేది. 2 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రూవ్ చేసుకోవాలా. మేము ఇప్పుడు ఈ సీట్లో మేమేవో ప్రూవ్ చేసుకోవాలా, మేము ఈ గవర్నమెంట్లో ఉండాలి అని చాలా కష్టపడుతున్నారు. అందరు మంత్రులు అందరూ దిగిపోయారు, అంతా పని చేస్తున్నారు. కానీ ఏం చేసినా ఎవరింటికి వెళ్ళినా ప్రజలే తిట్టి